أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم وعلى آله وصحبه أجمعين برحمتك يا أرحم الراحمين أما بعد అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రార్థిస్తున్నాను. ప్రియ ధార్మిక పెద్దలకు, నా తోటి సోదరులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ తబారక తఆలా అపారమైనటువంటి కృపా కటాక్షాలు మీపై, నాపై, మనందరిపై వేయుగాక. సోదర మహాశయులారా, ఈరోజు మనం ఖురాన్ శిక్షణా సమావేశంలో ఉంచినటువంటి ఆయితీ ఏంటంటే 6వ సూర అనామ్ సూర నుండి 71వ ఆయితీ కూడా జరిగింది. కానీ మన వాళ్ళందరూ కూడా 73వ ఆయితీ వరకు కూడా చదివేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ గ్రూప్ లో కూడా చూడండి 71వ ఆయితీ మాత్రమే పెట్టడం జరిగింది. అంత మిత్రులారా, ఏదేమైనప్పటికీ చాలా మంది ఇందులో పాల్గొన్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి దాని కనుక అల్లాహ్ దయ వల్ల చెప్పగలిగారు. అల్లాహ్ తబారక తఆలా మరింత జ్ఞానాన్ని నాకు, మీకు, మనందరికీ అల్లాహ్ ప్రసాదించగలరు. వాస్తవంగా ఈ ఆయతులో ఒకే ఆయతులు మనం పరిశీలిద్దాం. మొత్తం 3 ఆయతులు వద్దు. ఒకటి ఏంటంటే 71వ ఆయతు, 6వ సూరాలో 71వ ఆయతు ఏదైతే ఉందో దాన్నే మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 3 ఆయతులు చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అర్థం కాకుండా వాక్యం చెప్పుకునే కంటే అర్థమయ్యేలా ఒక ఆయత చెప్పుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. ఏమంటే దీన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లాహ్ చేయండి. వాస్తవంగా ఖురాన్ చదివేటప్పుడు ఆ వాక్యాలు ఎక్కడ అవతరించాయో చూడాలి. ఎక్కడ అవతరించేయండి మక్కాయో మదీనా అంటే దాని అర్థం ఏంటంటే మొక్క ఒకటే చూడకూడదు. ఆ ఆయతలు మనం ఎక్కడ అవతరించాయో సూరాను కూడా చూడాలి. ఈ ఆయతలు ఎక్కడ అవతరించాయి? అనామ్ సూర ఎక్కడ అవతరించింది? మక్కాలో అవతరించింది. వాక్యాలు సెంటెన్స్ ని బట్టి మన వాక్యాలు ఎక్కడ అవతరించాయో తెలిసిపోతుంది మనకు. ఎందుకంటే మక్కా మరియు మదీనాలో మాత్రమే ఖురాన్ అవతరించింది. 10 మరియు 13 23 సంవత్సరాల కాల వ్యవధిలో అవతరించింది. చాలా చాలా చెప్పుకున్నాం. అంటే మీరు ఈ వాక్యాలు ఎక్కడ అవతరించాయో కూడా చూడలేదు అంటే మరి మనం ఏం ట్రైనింగ్ అవుతున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన అందరూ నాతో సహా చేసినటువంటి ప్రయత్నము అందరూ చేయాలి. ఎక్కడ అవతరించే వాక్యాలు ఇవి? మక్కాలో అవతరించినటువంటి వాక్యాలు. కనుక మన చాలా మంది వాక్యాలు చెప్పినటువంటి విషయం ఇందులో ముఖ్యంగా 5 పాయింట్లు ఉన్నాయి. ఒకే ఆయతులో 5 పాయింట్లు మనకి కనబడుతున్నటువంటి విషయాలు. ఒకటి ఏంటంటే అల్లాహ్ తప్ప ఇతరులు ఎవరిని కూడా ఆరాధించకూడదు. మొట్టమొదటి యొక్క పాయింట్ లో ఉన్నటువంటి విషయం. రెండోది ఏంటంటే ఇబాదత్ అంటే అల్లాహ్ ఇచ్చిన ఇబాదత్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా వెనక్కి తిరిగిపోవడం. దాని నుంచి మనం వెనక్కి తిరగకూడదు. అల్లాహ్ చూపించినటువంటి భాగం నుంచి మనం వెనక్కి తిరిగేటువంటి ప్రయత్నము చేయకూడదు. మూడోది ఏంటంటే సైతాన్ యొక్క మోసంలో మనం పడకూడదు. ఒకే అయితే ఉన్నటువంటి విషయం మనం. 4వ విషయం ఏంటంటే సత్య మార్గం వైపునకు పిలిచే వారి మాట మనం వినాలి. 4వ విషయం. 5వ విషయం ఏంటంటే అంతిమ గమ్యం అల్లాహ్ సంపూర్ణ విధేయతే. అంతిమ గమ్యం ఏంటి? అల్లాహ్ యొక్క సంపూర్ణమైనటువంటి విధేయతే. ఈ 5 విషయాలు 6వ సూరాలో 71వ ఆయతులో ఉన్నాయి. మొత్తం 3 ఆయతులు. 71వ ఆయతులు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే 5 విషయాలు ఇందులో దాని ఉన్నటువంటి విషయాలు. అదే మాట వాస్తవంగా ఈ మాట ఎవరు చెబుతున్నారు? వాక్యాలు ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్పమంటున్నారు? ఒకసారి ఆలోచించారు. ఎవరికి చెప్పమంటున్నారు? అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మక్కాలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పమంటున్నాడు. అల్లాహ్ తబారక తఆలా చూసుకోవాలి. సెంటెన్స్ మనం చూసుకునే ప్రయత్నం చేయండి. ఏమన్నట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా అడుగు. ఎవరు చెప్తారు ఇది? ప్రవక్త చెప్పట్లేదు. ప్రవక్త వారు అల్లాహ్ చెప్తాడు వారిని ఇలా అడుగు. ఎందుకంటే సంతానం ఏంటంటే మీ మాటలు కొన్ని మేము వింటాము, మా మాటలు మీరు కొన్ని వినంటే మేము కొన్ని మేము ఆరాధిస్తే మీరు కొన్ని మాయ ఆరాధిస్తే రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. తిరుగుబాటున్న సందర్భంలో ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే వారిని ఇలా అడుగు. ఎవరిని అడుగు? ఎవరైతే నీ సందేశాన్ని కట్టుకొస్తున్నారో, దాన్ని విశ్వసించడానికి ధిక్కరిస్తున్నారో, అనేక మంది ముందు తలలు వచ్చుతున్నారో, దేవునితో పాటు భాగస్వామ్యంగా చేస్తున్నారో వారిని నువ్వు ఏం చేస్తావంటే ఇలా అడుగు. ఎవరితో చెప్తాడు అలా తనది? అదేనండి ప్రవక్త ముహమ్మద్ నేను విషయం మనం కాన్సెప్ట్ చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రవక్త చెప్పేది వేరేగా ఉంటది, వేరొకరు చెప్పేది వేరేగా ఉంటది, అల్లా డైరెక్ట్ గా చెప్పేటువంటి విషయాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ చెప్పే విషయం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా అడుగు. అల్లాహ్ను వదిలేపెట్టి
మీకు లాభం కానీ నష్టం కానీ కలిగించి మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని మేము వీడుకోవాలా అని అడగట్లేదు అక్కడ. మేము ఏడుకోవాలా చెప్పండి. మీరు ప్రజల్ని ప్రవక్త మహమ్మద్ అడగమని అలాంటిగా చెప్తారు. మీరు వారిని అడగండి ఏమని, మేము దైవాన్ని అల్లాహ్ని విడిచిపెట్టి సర్వ సృష్టికర్తను విడిచిపెట్టి మమ్మల్ని తయారు చేసినటువంటి వాడిని విడిచిపెట్టి భూమి ఆకాశాలను నిర్మించినటువంటి వాడిని విడిచిపెట్టి మాకు జీవన మరణాలు ఇచ్చినటువంటి వాడిని విడిచిపెట్టి మాకు ఉపాధిని పెట్టేటువంటి వాడిని విడిచిపెట్టి మాకు ఆరోగ్యాన్ని శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి వాడిని విడిచిపెట్టి మా అమ్మల గర్భాలలో మా రూపాలను తీర్చిదిద్దినటువంటి వాడిని విడిచిపెట్టి మాకు లాభము మేలు అన్ని ఇచ్చేటువంటి వాడిని విడిచిపెట్టి మేము మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని మేము వేడుకోవాలా చెప్పండి సమాధానం అంటారు. ఎవరంటారు ఈ మాట? ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అక్కడ చెప్పేస్తున్నాడు. వాళ్ళు అడుగు, వాళ్ళు అంటున్నారు కదా ఇది ఆరాధించండి ఇది నిజం అది ఇది అంటున్నారు కదా అక్కడ వాళ్ళు అడుగు. అర్థమైందండి? ఈ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి దాంట్లో మరొక పలుమానం తీసే ప్రయత్నం చేస్తా. అంటే మేము ఆరాధించేవాడి చేతిలోనే లాభం ఉంది, మేము ఆరాధించేవాడి చేతిలోనే నష్టము కూడా, మేము ఆరాధించే వారి చేతిలోనే మేలు ఉంది, మేము ఆరాధించేటువంటి ఆయన చేతిలోనే కీడు కూడా ఉంది. శుభము అశుభము, మేలు కీడు సర్వమే ఎవరి దగ్గర ఉందంటే మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన చేతుల్లోనే ఉంది. అలాంటప్పుడు మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేనటువంటి వారు ఎవరినైతే మీరు చెప్తున్నారో వారిని మేము ఆరాధించాలా చెప్పండి. సమాధానం చెప్పండి. మీరు చెప్పండి అని ఎవరిని అడగమన్నాడు అన్నత ప్రవక్త మహమ్మద్ గారిని. వాళ్ళు ఎవరైతే ముస్లింలు ఉన్నారో బహుదైవారాధకులు ఉన్నారో వారిని అడగమని అన్నతగా చెబుతున్నారు. సత్యం అర్థమైందండి? ఇక్కడ ఇందులో మొట్టమొదటి దాంట్లో దాగున్నటువంటి విషయం ఏంటంటే మిత్రులారా ఏంటి? ఒకటి, ఆరాధన కేవలం ఎవరికి ప్రత్యేకించాలి? సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించాలి. ఎందుకంటే ఆయన చేతిలోనే సమస్తము కూడా ఉన్నాయి కనుక లేనటువంటి వారి ముందు మేమేలా చేతులు చాచాం? మీరు కూడా చేతులు చాచకండి నాయన, మా చేతులు ఏమి లేవు, ఉంటే చెప్పండి. చెప్పండి అంటున్నారు కదా, మీరు ఏమైనా ఉంటే చెప్పండి అనేటువంటి విషయం మొట్టమొదటిగా ఇందులో దాగున్నటువంటి విషయం. ఒకవేళ మనకి కూడా చాలా మంది సోదరులు అంటారు అలా కాదు ఇలా ఎంత బాగుంటుంది అలా ఎంత బాగుంటుంది ఇలా ఎంత బాగుంటుంది అంటే అప్పుడు మనం డైరెక్ట్ వాక్యం చెప్పొచ్చు. ఏంటంటే మీరు అనేది నిజమైతే వాళ్ళ చేతుల్లో మేలు లేదు కీడు లేదు. అంతేకాదు వాళ్ళ మేలు కీడులే ఈ చేతిలో ఉన్నాయి. వాళ్ళ మేలు కీడులే, వాళ్ళ మంచి చెడులే, వాళ్ళ జీవన మరణాలే అల్లా చేతుల్లో ఉన్నాయి. అల్లా చేతుల్లో అన్నీ ఉంటే ఏమీ లేనటువంటి వారు ముందు మమ్మల్ని ఎలా నిర్మించమంటారు, ఎలా చేతించాల్సమంటారు అని అడగండి అంటున్నాడు అల్లా తాలా. ఇక్కడ ఇలాంటి వాళ్ళు అనుకోవాలని ఎదురవుతుంటారు, వారిని అడగండి. వారి జీవం పోసేవారు, జీవం పోయించుకున్నవారు, మేలు చేసినటువంటి వారు, మేలుని పొందినటువంటి వారు. అర్థమైందా? జీవితం ఏదైతే అనుభవించినటువంటి వారు, జీవితాన్ని ఇచ్చినటువంటి వారు. మరి వాళ్ళే ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి అలాంటప్పుడు ఇవన్నీ ఇచ్చినటువంటి వాడు వదిలేయమని మీరు ఎలా చెప్తారు మాకు? ఒకసారి చెప్పండి అనేటువంటి విషయము ఇందులో వాస్తవంగా దాగున్నటువంటి మొట్టమొదటి విషయం మీద దీని విషయాన్ని మనం ముఖ్యంగా ఆలోచించేటువంటి పని చేయాలి. మాకు లాభము లేదా నష్టము చేయలేనటువంటి వాటిని మేము ఎలా ప్రార్థించాలి? ఇది సరైనటువంటి పద్ధతి కాదు కదా. ప్రవక్త మహమ్మద్ ఇది సరైన పద్ధతి ఎలాగవుతుంది అనే విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. అజాయి చేయని విధంగా అవి చేస్తే దీన్ని ఏదైనా కొనసాగించడానికి ప్రయత్నించారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన పేరుతో సోదర మహాశైలరా, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు మనం విభజించే ప్రయత్నం చేస్తే ఇందులో 5 పాయింట్లు మనం కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మేము ఎవరైతే ఉన్నామంటే ప్రవక్త మహమ్మద్ గారు మేము అనేటువంటి దాంట్లో ఏంటంటే అన్ని ఒక అంశాలు వ్యవహారాన్ని కూడా మనకు వచ్చేస్తాయి. మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేనటువంటి వారిని మేము ఆరాధించావా అని వారిని డైరెక్ట్ గా ప్రశ్న. అంటే సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి, లేదా వాళ్ళు ఆలోచించాలి. ఇది నిజమే మనకి ఎంతవరకు వాస్తవాన్ని వాళ్ళు ఆలోచించడం కోసం ఆలోచింప చేయడానికి ఆలోచన కల్పించే వాక్యాలు, రెండోది ప్రశ్నించేటువంటి వాక్యాలు కూడా. చెప్పండి మీరు అనేది నిజమైతే సమాధానం చెప్పండి, మేము అనేటువంటి దానికి సమాధానం చెప్పండి అనేటువంటి మాట ఉంది. రెండోది వాళ్ళని ఆలోచింప చేసేటువంటి విషయం కూడా ఇందులో దాగున్నటువంటి విషయం మనకు కనబడుతున్నటువంటి విషయాలు మీద.
అందులో మనం చెప్పినటువంటి మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేనటువంటి వారిని మేము ఆరాధించడం అనేటువంటిది ఇది సరైనటువంటి పని కాదు అనే విషయాన్ని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. ఏ అధికారి సంతకం అయితే మనకు అవసరమో ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మనం సంతకం పెట్టించుకోవాలి. అంతేనండి కదా. చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. ఉదాహరణగా కలెక్టర్ గారి యొక్క సంతకం చెల్లుబాటు అవుద్ది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు చాలా మంది కనబడతారు మనకి. ఎవరి దగ్గర ఉన్నటువంటి గ్రీన్ పెన్ తో సంతకం పెట్టించుకుని వచ్చేస్తే సరిపోద్దా? లేదు. ఆ గ్రీన్ పెన్ తో సంతకం పెట్టేటువంటి స్థాయి కొంతమందికి ఉంటది. అంటే అందరికి ఉండదు. అందరూ గ్రీన్ పెన్ ఎవరైనా వర్క్ పెట్టచ్చు కదా అని అవ్వదని. కానీ ఆ సంతకం ఎవరు పెట్టగలిగిన అవకాశం ఉంటుంది. అలా కలెక్టర్ గారితో సంతకం ఉన్నప్పుడు మరి బయట గ్రీన్ పెన్ పెట్టించుకొచ్చేస్తామా? ఎక్కడ లేదు. ఆ సంతకం చెల్లుబాటు కూడా కాదు. కనుక మనం ఎక్కడ ఎవరిని కలాలి, ఎవరిని అడగాలి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ సర్వ సృష్టికి యజమాని, సర్వ సృష్టిని పాలించేవాడు, పోషించేవాడు, పరిరక్షించేటువంటి వాడు, సంరక్షించేటువంటి వాడు, ఇవన్నీ కలిగినటువంటి అన్ని అధికారాలు ఎవరి గుప్పెట్లోనైతే ఉన్నాయో ఆయన్ని ఆరాధించడమే మనిషి జీవితానికి సార్థక. ఆయన్ని విడిచిపెట్టడం ఏదైతే ఉందో ఆ మనిషి యొక్క స్థానాన్నే అతను తగ్గించుకోవడం, దేవుని యొక్క స్థానాన్ని కూడా, అల్లా యొక్క స్థానాన్ని కూడా తగ్గించడంలోకి వస్తుంది. ఇది మొట్టమొదటి విషయంగా మనం భావించాలి. అదే మనకు చెప్పడం జరిగింది. ప్రవక్త సర్వేశ్వరం ఇలా అడుగు, అల్లాను వదిలిపెట్టి మాకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని మేము వేడుకోవాలా అని చెప్పి అసలు పాయింట్ చెప్తారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, అల్లా మాకు రుజుమార్గం చూపిన తర్వాత మేము ముందుకు వేసిన అడుగును వెనక్కి తిప్పుకోవాలా. అర్థమైందండి? ఈ మాట చూడండి ఎంత చక్కగా. ఎవరు చెప్తారు? ఇది ప్రవక్త మహమ్మద్ చెప్తారు. ఈ మాట లతాలను డైరెక్ట్ గా లతలో వాళ్ళని అడగమని చెప్తారు. ఏంటి? మాకు ఇక్కడ చెప్తున్నటువంటి అల్లా మాకు రుజుమార్గం చూపింది తర్వాత, అల్లా మాకు రుజుమార్గం చూపిన తర్వాత కూడా మేము ముందుకు వేసినటువంటి అడుగుని వెనక్కి తీసుకోవాలని మాట్లాడి మేము ఈ మాటలన్నీ మేము వెనక్కి తీసుకోవాలా అనేటువంటి మాటలు ఉన్నటువంటి మాటలు ఇక్కడ ఒక బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మార్గదర్శకత్వం ఎవరు చూపించాలి, ఎవరికి చూపించే హక్కు కలిగి ఉన్నారు. నిజమైన మార్గదర్శకత్వాన్ని చూపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రవక్త ఆధీనంలో కూడా లేవు. నౌజుబిల్లాహ్ అల్లాహ్ని మన్నించగాక. అల్లా ఆధీనంలో ఉన్నాయి. ఎందుకంటే అల్లా చూపిన మార్గంలో ప్రవక్త వారు నడిచారు అంతే. ప్రవక్త వారు చూపిన మార్గంలో అల్లా కాదు. అల్లా చూపిన మార్గంలోనే ప్రవక్త నడిచారు. ఒక ప్రవక్త వారే కాదు, 1,24,000 మంది ప్రవక్తలు కూడా అల్లా చూపిన మార్గదర్శకత్వంలోనే నడిచారు తప్ప వీళ్ళ మార్గంలో ప్రజలను నడిపించలేదు. అల్లా మార్గదర్శకత్వంలో ప్రజలను వీళ్ళు నడిచారు, ప్రజలను కూడా నడిపించారు. ఇప్పుడు మార్గదర్శకత్వం ఎవరు చూపించాలి? ఇమాం గారా, మౌజాన్ గారా, ముఫ్తీ గారా, హాఫీజ్ గారా, ఆజిమ్ గారా? అల్లా చూపిన మార్గదర్శకత్వాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ అవుతుంది కదా. హాఫీజ్ గారైనా, ఆలిం గారైనా, ఇమాం గారైనా ఎవరైనా ఈ మార్గాన్ని చూపుతూ ఉంటే అది సరైన సక్రమమైనటువంటి మార్గం. ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఎవరు పక్కకు చూపించినా సరే అలా ఎంత గొప్ప పండితులు అయినప్పటికీ కూడా వాళ్ళ అపమార్గం పండిస్తున్నట్టు ఇది అల్లా చెప్తున్నటువంటి వాక్యం. ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, ఎంత పురాణ తిరిగి చెందినటువంటి వాళ్ళైనా సరే, అల్లా మార్గదర్శకత్వానికి ఆపోజిట్ చెప్తే వాళ్ళు అజ్ఞానం అయిపోయిన ప్రజల్ని తీసుకెళ్తున్నారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందులో మొట్టమొదటి విషయం ఏంటి? లాభ నష్టాలు ఎవరి చేతుల్లోనైతే లేవో వాళ్ళని మేము ఆరాధించాలంటే, ఎవరైనా లాభ నష్టాలు లేనటువంటి వారి వైపు మనం తీసుకెళ్తున్నారు అనుకోండి, సన్మార్గం వైపు తీసుకెళ్తున్నారా, వక్రమైనటువంటి మార్గం వైపు తీసుకెళ్తున్నారా? చాలా క్లారిటీ, సింపుల్ గా చిన్న దాంతో ఆలోచిస్తే మనకు చాలా ఈజీగా అర్థమైనటువంటి విషయం. అదే మాట చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అల్లా మాకు రుజుమార్గం చూపిన తర్వాత మేము ముందుకు వేసినటువంటి విశ్వాసంలోకి వచ్చాము. మేము అల్లా మాకు హిదాయత్ ప్రసాదించాము, మమ్మల్ని ఎన్నుకున్నాడు, అపమార్గం నుంచి సన్మార్గం చూపించాడు, చీకటి నుంచి వెలుగు చూపించాడు, దుర్మార్గం నుంచి సన్మార్గం వైపు తీసుకొచ్చాడు, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు మమ్మల్ని తీసుకొచ్చాడు. సృష్టి తాళ యొక్క పూజ నుంచి సృష్టికర్త ఆరాధన వైపు మాకు మార్గం చూపించారు. మేము ముందుకు వేసాం అడుగు, దేని వైపు? అల్లా వైపు వేసాం, ఆయన ధర్మం వైపునే వేసాం, ఆయన మార్గం వైపు మా అడుగులు వేసుకున్నాం, వేసాం. మీ మాటలు వినే మేము మా అడుగులు వెనక్కి వెయ్యాలా, మా మార్గం మేము వెనక్కి తిప్పుకోవాలా అని అడగమని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నాడు. వారిని అడగమని ఎవరైతే
లేదు ఇది సరైన మార్గం, ఇది సరైన మార్గం, ఇది సరైన మార్గం అని చెప్తున్నారు. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇదే మార్గం ఆచరిస్తున్నామని అంటున్నారు. అదంతా మీ తాత ముత్తాతలు చూపించినటువంటి మార్గాలు. ఇదే మీ తాత ముత్తాతలు కూడా సృష్టించినటువంటి అల్లా చూపించినటువంటి మార్గం ఇది. ఇలాంటి మార్గం మాకు దొరికిన తర్వాత ఆ భాగ్యం మేము పొందిన తర్వాత కూడా మేము ఎదరికేసినటువంటి అడుగులు వెనక్కి తిప్పుకోవాలా? చెప్పండి మీరు. ఎలాంటి మాటలంటే అవి మామూలు మాటలు కాదు. ఈనాడు మనం ఏమంటామంటే లేదంటే ఇక్కడ అలాగే చెప్తారన్న మా తాతగారు చెప్పారు కాబట్టి అమ్మ చేయకపోతే ఎలాగా, మా మామయ్య గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ చేయకపోతే ఎలాగా, మా అత్తగారు చెప్పి చేయకపోతే బాగోదండి అంటే మీ అత్తగారు ఎటువైపు తీసుకుంటావు చూసుకో ఒకసారి. దేంతో చూసుకుంటావు? దేంతో చూసుకోవాలి? పురాణంలో చూసుకో, పురాణంతో చూసుకో. దేంతో చూసుకోవాలి? పురాణంలో చూసుకో, పురాణంతో చూసుకో. అంతేగా చెప్పే మార్గం కరెక్టేనా లేక అల్లా మార్గానికి ఏమైనా వ్యతిరేకంగా ఉందా? మామయ్యగా చెప్పే మార్గం కరెక్టేనా? అల్లా మార్గానికి ఏమైనా వ్యతిరేకంగా ఉందా? ఇమాం గారు చెప్పేటువంటి మార్గం కరెక్టేనా? అల్లా మార్గానికి ఏమైనా విరుద్ధంగా ఉందా? మా గురువు గారు చెప్పేటువంటి మార్గం సరైనదేనా? అల్లా మార్గానికి విరుద్ధంగా ఏమైనా ఉందా? అల్లా మార్గానికి విరుద్ధంగా ఏ మార్గం ఉన్నా సరే, వాళ్ళు ఎదుటిన్నటువంటి వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే, వీళ్ళందరికంటే పెద్దవాడు అల్లా, వీళ్ళందరికంటే గొప్ప జ్ఞాని అల్లా. వీళ్ళందరినీ విడిచిపెట్టి అల్లా మార్గంలో వెళ్ళిపోవడమే. మళ్ళీ మన కాలు వెనక్కి తిప్పేటువంటి ప్రయత్నం చేయకూడదు. వెనక్కి తిప్పే కాలం ఒక్కటే రావాలి, ఏంటంటే మన మరణం. అంతే అంతే. ఏమొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా, ఏది జరిగినా సరే ఓ అల్లా నీవేనా నా భారం అంతా అనేటువంటి ఉద్దేశం ఎదరికేసినటువంటి అడుగులో ఎదుర్కోవడమే కంటే తప్ప వెనక్కి తిరిగేటువంటి ప్రయత్నము చేయకూడదు. కానీ ఇక్కడ ఒక లాజిక్ విషయం ఏంటంటే ఇక్కడే తగ్గుతుంది. అసలు లేకపోలేదు ఏం తగ్గుతుందో చూడండి. ఏం తగ్గుతుంది అంటే మేము ముందు చేసిన అడుగు వెనక్కి తిప్పాలా, వెనక్కి తిప్పుకోవాలా? శైతాను ఎడారిలో దారి తప్పించగా ఇక్కడ తగ్గుతాడు మనకు శైతాన్. మాటలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే శైతాన్ ఎక్కడ వస్తాడు అనుకుంటున్నానండి? శైతాన్ ఎక్కడ వస్తాడంటే నువ్వు నమాజ్ చేసుకుంటూ పెద్దతో చెప్తూ చేసుకుంటే శైతాన్ ఏమి రావడం అవసరం లేదు. నువ్వు నిక్కచ్చిగా నిలబడిపోయి అల్లా ధర్మం మీద అప్పుడు కొంచుకొస్తాడు శైతాన్. కాదు నాయన ఈ పని కూడా చెయ్యి అంటాడు, ఈ పని కూడా చెయ్యి అంటాడు, ఇలా కూడా అంటాడు, ఇలా కూడా విను అంటాడు. ఈ మళ్ళీ ఎంత అందంగా చెప్తాడంటే అందమైన వ్యాసంలో వాళ్ళ మార్గం తప్పిస్తుంటాడు వాడు వచ్చి. ఆ శైతాన్ నాడు ఏమి నల్ల బొగ్గులాగా వచ్చి 4 బొమ్మలు ఎట్టుకుని ఏమి రాడు, నా అంత చొప్పేసుకుని వస్తాడు. అర్థమైందా మిత్రులారా? అట్లాగే చొప్పేసుకుని వస్తాడు, లేకపోతే నాకు టోపీ పెట్టుకుని వస్తాడు, లేకపోతే నా పండితుడు రూపంలో వస్తాడు. ఎందుకంటే నల్లగా బొమ్మలు ఏమన్నట్టు చూసి మనం అంటిపోతాం కదా, ఆ బొమ్మలు చేతులు అంటే నాకు మంచి యాస వేసుకుని వచ్చి ఏమంటాడంటే ఎందుకు రాయండి నమాజ్కి ఏంటి ఇక్కడికి ఎందుకు ఎంత ప్రేమగా చెప్తాడో చూడండి. అందంగా చెప్తాను అనమాట. నేను నమాజ్ మానట్లేదు కదా, నమాజు చెయ్యి, అక్కడ కూడా శ్రద్ధ చెయ్యి, ఇక్కడ నమాజు కూడా చెయ్యి, అక్కడికి వెళ్ళకొచ్చు ఏదో 2-3 తాగతులు కట్టుకో. మీ అమ్మగారి మాట కాదన్నట్టు ఉండదు, ఇక్కడ అమ్మ మాట కాదన్నట్టు. చూడు ఎంత అందంగా మనిషి అపమానం ఎక్కడ పట్టేస్తున్నాడో చూడండి. దారి చాలా అందంగా తెప్పిస్తాడు. చాలా అందంగా ముచ్చటగా ముద్దుగా మాట్లాడి తప్పిస్తారు. ఇంకా మన ఇమాములు మనం ప్రసంగం చెప్పేవాళ్ళు ఘాటుగా చెప్తాం, కానీ శైతాన్ గారు మాత్రం అంత ఘాటుగా చెప్పారు, ప్రేమగా చెప్పిస్తారు. అవసరమైతే భుజం మీద చేసి లాలించి పాలించి కూడా ఏం చెప్తాడంటే టీవీ నింపిస్తాను, టిఫిన్ నింపిస్తాను, బిస్కెట్ నేను ఇప్పిస్తాను, సాక్షి నేను పెట్టుకుంటాను, నా మాట ఎట్రా ఎంత అందంగా తప్పిస్తాడు చూడండి. అర్థమైందండి? అంటే ఇక్కడ మనం వాడు ఏ వ్యవస్థలో వస్తాడో మనకు తెలియదు. ఎలా వస్తాడు కదా, రక్త రూపంలో వస్తాడా, మాంగ రూపంలో వస్తాడా, బాహ్మణ రూపంలో వస్తాడా, మృగ రూపంలో వస్తాడా, స్త్రీల రూపంలో ఎలా వస్తాడో మనకి తెలియదు. కానీ మాత్రం చాలా అందంగా చాలా ఆప్యాయంగా చెప్పి తీసుకెళ్తాడండి. బాగా కనిపిస్తాడు అనమాట. విషయం ఏంటంటే అల్లా మార్గం మీద మనం ఎప్పుడైతే నిలబడిపోతామో, నిలబడినప్పుడు వచ్చి ఏం చేస్తారంటే శైతాన్ గారు ఎందుకు ఏం చేయండి పని డ్యూటీ ఏంటంటే శైతాన్ గారు డ్యూటీ ఏంటో సార్ చెప్పండి. నమాజ్ ఎక్కడమా ఏం చేయగలండి? దారి కల్పించగలడా? అక్కడ చూడండి మాట మనం చూసినటువంటి ప్రయత్నం చేస్తే ఎంత బాగా ఏంటంటే వాడు
వాడు చేసే పని ఏంటి? మనిషిని సత్య మార్గం నుంచి తప్పించి దారి తప్పించి తీసుకుపోవడమే వాడి ముఖ్యమైనటువంటి లక్ష్యం, అంతేకేం కాదు. అల్లా దారిలో నుంచి పెడదారి పట్టించడమే వాడి ముఖ్య ఉద్దేశం. ఏమన్నాడు వాడు? అల్లా తబారక తఆలా మానవుని సృష్టించాడు, శైతాన్ కూడా అక్కడ ఉన్నాడు. వాస్తవంగా చరిత్ర మనకి ఏం చెప్తుందంటే శైతాన్ సజదా చేయనటువంటి ప్రాంతం లేదంట, అంత పరమ భక్తుడు అల్లా వాడు. అల్లా తబారక మానవుని సృష్టించి దైవదూతలను అందరినీ సజదా చేయమన్నాడు. ఒక ఇబ్లీస్ అంటే శైతాను ధిక్కరించాడు. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే మరి అల్లా దగ్గర ఒక వాగ్దానం కూడా తీసుకున్నాడు. వాళ్ళ ఈడు వల్లే కదా నేను, ఎవరి వల్ల? ఈ మట్టితో తయారు చేయబడినటువంటి ఈడు వల్లే కదా నేను అపమార్గం పడ్డాను, నీకు నేను శత్రువుడు అయిపోయాను, మార్గం తప్పాను నేను. కనుక నీకు ఒక అవకాశం ఇయ్యి. ఆ అవకాశం ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఈయన్ని అన్ని వైపుల నుండి ఎదర వెనక పక్క అన్ని పురాణం ఉంటుంది మన వాక్యం, నన్ను వైపుల నుండి నేను వాటిని ఏం చేస్తాను? పొంచి అపమార్గం వైపులకు తీసుకుపోతాను. నాకు ఈ అవకాశం అంటే ఎప్పటి వరకు ఈ అవకాశం అంటే అయామాది వరకు, ప్రళయం వరకు ఈ అవకాశం సైతాన్ని అల్లతనే ఇచ్చాడు. వెళ్ళు ఈ పనులు చేసుకో. కానీ అట్లా ఒక చక్కటి మాట అంటాడు నా వాక్యాల్లో, నా భక్తులను నా విశ్వాసము నచ్చుకొని చేయడం, చేసుకొని వెళ్ళిపో. అంటే నీ కేటగిరీ కొంచెం ఉంటది లేదంటే, కానీ నా విశ్వాసులని నా భక్తులను నా మీద నమ్మకం కలిగినటువంటి వాళ్ళని చెప్తాను కదా, అల్లాయే నా ప్రభు అని పలికి ఆ మాటపై స్థిరంగా నిలబడిపోయేటువంటి వారికి నువ్వేం చేయడం? నువ్వే కానీ ప్రపంచం అంతా ఏకమైన సరే ఏం చేయాలి? అంతిమ ప్రవక్త మానవ మహమ్మద్ సల్లాల్లాహు అన్నారు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ అధికారులందరూ కూడా ఏకమై నీకు కీడు చేయదలసిన కీడు చేయలేదు. ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ అధికారులన్నీ కలిపి కూడా నీకు మేలు చేయాలన్నా మేలు చేయాలన్నా అల్లా తెలిసింది తప్ప. ఈ నమ్మకం ఉన్నటువంటి వాడు శైతాన్ కూడా ఏం చేయలేడు. వాడు వస్తున్నాడు పోతున్నాడు వాళ్ళకి ఏం పని లేదని పోతాడు అంతే. అర్థమైందా? అది ఉమ్మగా జగన్ ఉమ్మర్ ఒక దారం కూడా వస్తుంటే శైతాన్ మరో దారం కూడా పోయేవాడు అంటాడు, చరిత్ర చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే అలాంటి విశ్వాసం మనం ఎలా ఉండాలనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతుందంటే, ఇక్కడ వస్తాడు, కంపల్సరీ వస్తాడంటే మన ఏమాన్యం కలబడినప్పుడు అనారోగ్య రూపంలో రావచ్చు, ఇబ్బందుల రూపంలో రావచ్చు, సమస్యల రూపంలో రావచ్చు, ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు. ఏదో రకం వాడు ఏం చేస్తాడంటే కొంచెం కొద్దిగా అర్థమైందండి. ఇలా చేసి నా సోదరుడు ఇక్కడ ఉన్నారు, పేరు చెప్పండి నేను, ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగోకుండా నొప్పి వస్తుంటే ఒక సోదరుడు ఏమన్నా కళ్ళు పోసుకుని అతను 2-3 బీర్లు కొట్టేదా అదే పోతే అంటే ఏదో రూపంలో వస్తాడు. అతను ఒక్కసారి జోలికి వెళ్ళాడా ఆయన చెప్పట్ల దగ్గర రోజు అదే పడుతుంటాడు. అంటే చూడండి, అక్కడ ఆయన గమనించాడు కాబట్టి, గుర్తించాడు కాబట్టి, శైతాన్ గారు నా సన్నిధికి వస్తున్నాడు అని గమనించాడు కాబట్టి ఆయన కట్టలు మేలుకున్నాడు. ఆరోగ్యం గురించే కదా చెప్పాడు, మంచి మాట చెప్పాడు కదా అని ఒక్కసారి అందరూ కొలిగితే అతను వాళ్ళ ఇక్కడ రాకూడదు, వేరే చోట కింద కూర్చోండి. అలాంటి త్యాగాలు అటువంటి విశ్వాసం కూడా ఇద్దరు ఉన్నారు. పేరు చెప్పండి, ఇద్దరు ఇలాంటి విశ్వాసం కూడా దగ్గర ఉన్నారు ఇద్దరు. తెలుసా? నాకు ఒంటరిగా చెప్పారు కాబట్టి నేను ఆ విషయం చెప్తాను. పేరు చెప్పడం సభగా చెప్పడం, ఇందులో మన సభలో ఉన్నారు అలాంటి విశ్వాసం నిలబెట్టుకోవడం కోసం. అందుకని నేను చెప్పేటువంటి వాళ్ళంటే శైతాన్ కూడా వస్తారండి. శైతాన్ కూడా అయితే మనం అనుకున్నట్టుగా మాత్రం ఆడు నల్ల బొగ్గులాగా కొమ్ములతో 10-20-30 చేతులతో వచ్చి భయంకరంగా ఏం కనపడు అందంగా వచ్చి ముచ్చటగా మనం తప్పించి పక్క తీసుకెళ్ళి వదిలేస్తాడు అంతే. మళ్ళా మార్గం అయిపోయిన అవసరం పడుతుంది. అదే మాట ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సైతాను చెప్తున్నటువంటి మాట ఏంటి? శైతానులు ఎడారిలో దారి తప్పించగా సంవత్సరంలో ఇటురా సరైన మార్గం ఇక్కడ ఉంది అని పిలుస్తూ ఉన్నప్పటికీ గాబరా పడి కలవరపాటుతో తిరిగేవాడి స్థితి మాదిరిగా మేము మా స్థితిని మార్చుకోవాలని ప్రశ్నించాం. అలా ప్రసిద్ధి అన్నాడు. శైతాన్ గాడు దారి తప్పించి ఎడారిలో వదిలేసాడు అనుకో, వాడు గాబరపడి తిరుగుతాడు. అంటే మా స్థితిని కూడా మేము అలా చేసుకోవాలా? లేదు, మాకు సరైన గమ్యం ఉంది, సరైన మార్గం ఉంది, సరైన దారి ఉంది. ఆ దారి మేము ఎక్కడ స్టార్ట్ అయ్యామో మాకు తెలుసు, ఎక్కడ చేరతామో మాకు తెలుసు. మీరు ఎవరైతే శైతాన్ దారి తప్పించినటువంటి గాబరాపడి తిరిగేటువంటి వారి మాత్రమే మేము అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా ఏమిటని ప్రశ్నించమంటున్నాడు కదా. కనుక దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. అయితే రెండో విషయం సంబంధించినటువంటి విషయంలో మీకు చెప్పకుండా శైతాన్ దగ్గర మనం ఎందుకంటే రెండో విషయం మనం చెప్పినటువంటి మాట ఏంటి? ఇదాయత్ ఏదైతే వచ్చిన తర్వాత మన కాలు వెనక్కి వేసుకోకూడదు. ఏదైతే అల్లాహ్ మీద విశ్వాసం వచ్చిందో ఆ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం కాలు వెనక్కి తిప్పేటువంటి ప్రయత్నం చేయకూడదు. 2 కాళ్ళు ముడిపెట్టేదాకా కూడా
పెడతారు కదండి. ఎప్పుడు అల్లా తఆలా ఒక కాలుతో జత చేయబడినప్పుడు అంటాడు. అలా పురాణంలో చెప్తారు. అది ఎప్పుడు మనం ప్రపంచం జరిపిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే 2 కాళ్ళు దగ్గర కడిచి దారం ఎందుకు కడతారంటే సొంతంగా పనికిరం కాదు. అలా కట్టకపోతే కాళ్ళు ఇడిపోయి ఉంటాయి, మన దగ్గరికి రావు. ఎందుకంటే నరాలన్నీ తోడిపోతాయి కాబట్టి దాన్ని అలా కడతారు. నోరుకు వచ్చిన దగ్గర నొప్పి కడతారు. ఇవన్నీ ఎందుకంటే అవి ఎలా ఉన్నాయి అలా వదిలేస్తే మన దగ్గరికి రావు. అంటే చచ్చిపోయిన తర్వాత బాడీలో ఉన్నటువంటి అన్ని కూడా బిగిసిపోతాయి కాబట్టి చేసేటువంటి అంటే చెప్పేది ఏంటంటే ఒక కాలుతో జత చేయబడినప్పుడు అంటే అప్పుడు వరకు కూడా మన విశ్వాసాన్ని వదలకూడదు, సన్మార్గాన్ని వదలకూడదు, అల్లా ధర్మాన్ని మనం వదలకూడదు. ఎంతమంది ఎన్ని ప్రలోభాలు గురి చేసినా సరే, ఎన్ని రకాలుగా మనకి ఎన్ని మాటలు చెప్పినా సరే ఇది మాత్రం వదులుకునేటువంటి ప్రయత్నము చేయకూడదు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. శైతాన్ గారు కొంచెం ఉన్నాడు, జాగ్రత్త, మిమ్మల్ని ఏదో రకంగా మార్గం తప్పించేటువంటి ప్రయత్నం చేస్తాడు, ఆ మాయలో మీరు పడకండి అనేటువంటి మాట ఇక్కడికి చెప్పడం జరుగుతుంది. వాడి లక్ష్యం ఒకటే, అల్లా ఇబాదత్ నుంచి దూరం చేయాలి, అల్లా ధర్మం నుంచి దూరం చేయాలి. ఒక్క మాట చెప్పాలంటే ఖురాన్ నుంచి ముస్లిం సమాజాన్ని దూరం చేస్తే చాలా పెద్ద శైతాన్ వాళ్ళు కూడా వినండి. మనం ఖురాన్ నుంచి ముస్లిం దూరం చేసేటువంటి వాడు హ్యాపీ ఏమి లేదు, మన సమాజంలో పోరండి ఏమీ లేదు. వాడి నమాజులు, వాడి ఉపవాసాలు, వ్యవహారాలు, యాంత్రిక ఉపవాసాలు, యాంత్రిక నమాజులు లేకపోతే కానీ అల్లాహ్ సంపూర్ణంగా విధేయత వాడి జీవితం ఉంటుంది. ఖురాన్ నుంచి దూరం చేయడానికి వచ్చేవాడు కూడా శైతాన్ లోపల వచ్చినట్టే. వాడు ఎవడైనా సరే, నేనైనా మీరైనా సరే, ఖురాన్ నుంచి ఒక ముస్లిం దూరం చేస్తున్నాడంటే వాడు కూడా ఎవరు? వాడు శైతాన్ పన్నినటువంటి వలలో చిక్కుకోపోయినటువంటి వాళ్ళే. కనుక జాగ్రత్త మిత్రులారా. మనకి వ్యక్తుల మీద ప్రేమ ఉండొచ్చేమో కానీ అల్లాహ్ కంటే ఎక్కువ ప్రేమ ఉండకూడదు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూసేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా మీరు మనం చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక అందులో 4వ విషయం ఏంటంటే సత్య మార్గాన్ని పిలిచేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట కూడా మనం ఏం చేయాలి? నాయన ఇది అపమార్గం నాయనా, ఇది సన్మార్గం నాయనా. అది కూడా నోటి మాటలతో కాదు, ఖురాన్ అండ్ సున్నత వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ ఉపదేశాల వెలుగులో నాయన ఖురాన్లో ఇలా ఉంది, అల్లాహ్ తప్ప ఎవరిని సాటి కల్పించకు, ఆయన ముందు తప్ప ఎవరి ముందు తలవంచకు, ఆయన ముందు తప్ప ఎవరి ముందు కూడా చేతులు చాచకు అని వాళ్ళు ఎవరైనా మనకి ఖురాన్ నుంచి కొన్ని మాటలు బోధించి పక్కకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు తీసుకొస్తున్నారనుకోండి, వాళ్ళ మాట మనం ఏం చేయాలి? వినాలి. ఇవి ఎవరు చేసిన పని అంటే మన సోదరులు వెళ్ళారు, కొంతమంది సోదరుల్ని తీసుకుని వచ్చారు. ఎందుకు? నాయన అభిమానం వైపుకి వెళ్ళకండి, అల్లా ఆగ్రహం వైపుకి వెళ్ళకండి, సన్మార్గం వైపునకు రండి, ఖురాన్ వైపునకు రండి, సరైన మార్గం వైపునకు రండి, అల్లా నిజమైనటువంటి ఇబాదత్ వైపునకు రండి అని పిలవడానికి వెళ్ళారు. ఇలాంటి పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపు మనకంటే అనుకోకుండా వాళ్ళ పిలుపుకు బదులు మనం అలాగేనండి. ఇలా మరి వేరొకరికి వెళ్ళినా వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, అందరూ పిలుస్తారు. మన మొహితునిపై గారు అన్నారు మరి చాలా రకాలుగా పిలుస్తారంటే ఏ రకమైతే ఖురాన్కు అనుగుణంగా ఉందో ఆ రకం వైపు మనకు రావాలంటే ఎవరు శత్రువులు కాదు, మనకి ఎవరు మిత్రులు కాదు కదా. మనకి మిత్రులు ఎవరంటే అల్లా మార్గం వైపు పిలిచేవాడు, మనకి శత్రువు ఎవరంటే అల్లా మార్గం నుంచి దూరం చేసేవాడు. మరి ఎవరైనా కదండి. ఈ విషయం మనం చూసుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మనం చేయాలి. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే అక్కడ దారి తప్పిపోయినటువంటి వారిని సరైనటువంటి మార్గం వైపు రాని పిలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ పిలుపులకు మనం బదులు పలకడం అంటే ఏంటి? వినాలి మాట్లాడటం వల్ల యథార్థం ఏంటో మనకు తెలుస్తుంది. చిన్న మాట చెప్తారు, మా సార్జన్ గారు ఈ ఆలోచన కొన్ని విషయాలు మాట్లాడేది, ఇప్పటికి ఆయన నైట్ అయితే మాట్లాడలేదు. ఏదో ఒకసారి మా ఏదో చిన్న మాట చెప్పినట్టు ఇప్పటికి మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. ఆయనకి 2 రోజుల క్రితం ఇది ఫోటో పెట్టాను, రండి గురుగారి ఇక్కడ శిక్షణా సమావేశం జరుగుతుంది, మీరు కూడా. కానీ ఆయనకి ఎంత తప్పన తెలుసండి, సమాజం ఎలాగ అయిపోతుంది, మన సోదరులు నరకం వైపుకి వెళ్ళిపోతున్నారు, అపమార్గం వైపుకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎలా రక్షించాలి, ఎలా చెప్పాలనేది కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవాడు. రండి సార్ ఇక్కడ ఒక శిక్షణా సమావేశం జరుగుతుంది, అందులో మీరు పాల్గొనండి, మీ సమాజాన్ని దూరం చేసుకోండి, దీని ద్వారా మీరు పని అందరికి తీసుకెళ్ళాలంటే వచ్చారు తన ధైర్యంగా చాలా చక్కటి విషయాలు మనం ముందు వచ్చారు. మాట ఏదో చెప్పినారంటే ఆవేదన ఉంది, కానీ ఎలా చేయాలో తెలియాలంటే ఏం చేయాలి? ఇలాంటి సమావేశాల్లోకి వస్తే ఎలా చేయాలో గైడెన్స్ దొరుకుతుంది, దారి దొరుకుతుంది. ఆ దారి ఎలాగా? ఇబ్రాహిం చెప్పే దారో, రహమాన్ చెప్పే దారో కాదు, ఈ దారి ఎలాగా? పొలం చూపేటప్పుడు మనకి దొరుకుతుంది. అంటే ఈ విషయాలు మనం ఆలోచించడం మనం తప్పనిసరిగా చేయాలి. ఎవరైనా పిలుస్తుంటే మనం ఏం చేయాలంటే పిలుపులకు సత్య వైపు నాకు సత్య మార్గం వైపు పిలుస్తుంటే పిలుపు మనం ఏం చేయాలి? బదులు పలకాల మార్గం వైపు నాకు కొంచెం కష్టంగా ఉంటది, అయినా ఇష్టంగా వచ్చామనుకోండి అల్లా తల ఇష్టపడిపోతుంది.
కొంచెం కష్టం ఉంటుంది. అంటే రోజు వచ్చి కూర్చోవాలంటే వారం వారం కూర్చోవాలంటే కష్టమే, రోజు నమాజ్ చేయాలంటే కష్టమే, రంజాన్ నెలలో కొడుకు మార్చుకోవాలంటే కష్టమే. కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాం అనుకోండి, కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే పిల్లల మీద ప్రేమ, వాళ్ళని పోషిస్తున్నామంటే కష్టంతో పోషిస్తామా ఇష్టంతో పోషిస్తామా? ఇష్టంతో పోషిస్తాం కాబట్టి ఎనిమిది దాంట్లో కూడా కష్టంతో అనిపించదు కదండి. అలాగే అల్లా మీద ఇష్టంతో మనం కష్టంగా భావించేదాన్ని ఉద్దేశం వస్తే మార్గం దగ్గరండి, నాకు ఆ సమయం కూడా దగ్గర పడుతుంది. కాబట్టి ఇంకా చివరి మాట ఏంటంటే మిత్రులారా, అందరూ చెప్తున్నటువంటి మాట, అల్లా వైపుకి ఎవరైనా పిలుస్తుంటే దాన్ని ఏం చేయడం తిరస్కరించడం పని చేయకూడదు. ఐదో విషయం ఏంటంటే అంతిమ గమ్యం అల్లా సంపూర్ణ విధేయతే. ఇందులో చెప్పేటువంటి ఒక్క ఆయనలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే 6వ సూరాలో 71 ఆయనలో చెప్తున్నటువంటి ఒక్క ఆయనలో చెప్తున్నటువంటి మాట అంటే అంతిమ గమ్యం ఏదై ఉండాలో ఒక మోమిన్కి, ఒక విశ్వాసకి ఏదై ఉండాలి, ఏదై ఉండాలనేటువంటి విషయం కూడా మనం చెప్పబడుతుందంటే మిత్రులారా, అల్లాహ్ సంపూర్ణమైనటువంటి విధేయత ఏదైతే ఉందో ఇదే మన అంతిమ గమ్యం. ఇంకోటి అంతిమ లక్ష్యం ఇదే మనం ఏమి లేదు. నేను అల్లాహ్ ఇష్టమైపోయింది, అల్లాహ్ నేనంటే ఇష్టమైపోవాలి, అంతే, ఏమీ లేదు. కాదు ఎదిగే స్వర్గాలు ఆ వనాలు అవన్నీ తర్వాత విషయాలు. ముందు మనం అల్లాహ్ ఇష్టమైపోయిన అనుకోండి, అల్లాహ్ మనం ఇష్టమైపోతే అల్లాహ్ దగ్గర ఉన్నాయండి మనమే కదా. ఏంటి అల్లాహ్ మనమంటే ఇష్టపడాలి, మనం అల్లాహ్ అంటే ఇష్టపడాలి, ఏమీ లేదు. అల్లాహ్ మనల్ని అంటే ఇష్టపడిపోయాడు అనుకోండి, ఉదాహరణగా తండ్రి రాస్తే ఎవరికి కొడుకుకి కదా, అంతే కదండి. ఆ తండ్రి మాట కొడుకు వినప్పుడు, ఆ మాట లెక్క చేయనప్పుడు, ఇష్టాచారంగా తిరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు, ఏ అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో రాసేస్తాడు, అంతే కదా. అల్లాహ్ ఏంటంటే మనం అంటే అల్లాహ్ ఇష్టపడిపోవాలి, అల్లాహ్ అంటే మనం ఇష్టపడిపోవాలి. మనం ప్రతి పనిలో కూడా అల్లాహ్ ఇష్టం ఉందా లేదా, అల్లాహ్ అంటే ఇష్టపడతాడా లేదా, ఈ పని మనం చేస్తే మన అంతిమ లక్ష్యం అల్లాహ్ యొక్క విధేయత తప్ప మరొకటి ఏమీ లేదనేటువంటి మాట ఇక్కడ చెప్పాల. ఈ 5 పాయింట్లో ఒక వాక్యంలో చెప్పినటువంటి మాట, మొత్తం 3 వాక్యంలో చెప్పిన మాట కాదు, 6వ సూరాలో 71 ఆయనలో చెప్పినటువంటి చక్కటి మాటలు కనుక సోదరులారా, సమయం చాలా అయింది కాబట్టి చిన్న మాట చివరిగా చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా, ఎలాంటి కష్ట నష్టాలు మన బొమ్మ తొక్కినా, ఓ అల్లాహ్ నీవు తప్ప మరొక్కడు నాకు లేడు, నీవే నాకు రక్షకుడు, నీవే నాకు నీవే నాకు రక్షించేటువంటి వాడు, సపోర్ట్ ఇచ్చేటువంటి వాడు, సహకారం ఇచ్చేటువంటి వాడు, మేలు చేసేటువంటి వాడు, కష్టాలను దూరం చేసేటువంటి వాడు కేవలం నీ ఒక్కడు తప్ప మరొక్కడు లేడు అనేటువంటి మాటపై స్థిరంగా నిలబడిపోవడమే ఒకే ఒక ముఖ్య ఉద్దేశం. ఆ నిలబడిపోయే మన ఊపిరి వదిలేదు, అంతేం లేదు. మన ఊపిరి ఆ విశ్వాసం మీద ఊపిరి వదిలేస్తే మన జీవితం సక్సెస్. లేదా ఓ కాలు అటువైపు, ఓ కాలు ఇటువైపు, ఓ మాట అటువైపు, ఓ మాట ఇటువైపు, ఓ మార్గం అటువైపు, ఓ మార్గం ఇటువైపు కిందావా, నీ జీవితం ఇబ్బందులు పాలైపోద్ది. నువ్వు చేసిన ఆచారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. నీ విశ్వాసం కాస్త అల్లా దగ్గర ఉపయోగపడకుండా పోతుంది. కాబట్టి అలా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా చెప్పే కంటే వినే కంటే అనుసరించినటువంటి వాక్యం అలా ప్రసాదించాలని, చివరి శ్వాస వరకు కూడా విశ్వాసంపై నిలకడగా ఉంటూ శైతాన్ మార్గాన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ దానికి దూరంగా ఉండేటువంటి వాక్యాలను తమ మీకు నాకు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క ఈ ఖురాన్ యొక్క శిక్షణ సమావేశంలో వివరణ మీ ముందు ఇస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దీంట్లో ఏమైనా మీకు ఇంకా ఏమైనా తెచ్చుకోవాలనుకున్నట్టయితే నమాజ్ తర్వాత కూడా అవసరం అయితే కూర్చుంటాను. ఇన్షాల్లా మీరు రండి, మాట్లాడండి, ఖురాన్ తోటి మనం దాని సమాధానాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. కనుక దాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.